సార్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ 50,000 ఓట్లతో మెజార్టీతో విజయం సాధిస్తాడు. పోలింగ్ ఎలా జరిగింది? పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది. చిన్న చిన్న ఘటనలు కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. చాలా అల్లరిగా లేకుండా చాలా ప్రశాంతంగా జరిగింది. పిఠాపురం జరిగినట్టు ఎక్కడా జరగలేదు. ఎలక్షన్ చాలా బాగా జరిగింది. అంతా వన్ సైడే జనసేన. కరెంట్ ప్రాబ్లం చిన్న చిన్న 10 గంట 10 నిమిషాల పది ఏమీ లేదు. అలాంటి ఘర్షణలు ఏమీ లేవు. చాలా బాగా జరిగింది పిఠాపురం నియోజకవర్గం. ఎన్ని గంటల దాకా జరిగింది పోలింగ్? రాత్రి 10-11 అవి దాకా జరిగింది. అవి దాకానా 10-11 అవి దాకా జరిగింది. ఇక్కడ జనం తరగలేదు. పొద్దున్న నుంచి పోలింగ్ ఎప్పుడు తీస్తారని ఓటింగ్ ఎప్పుడు వేద్దామన్న జనం విపరీతంగా బయలుదేరి చాలా సేపు ఉన్నారు. చాలా 3 గంటలు పట్టింది ఒక్కొక్క ఓటేసి బ్యాచ్. ఇక్కడ ఊర్లో ఉండే వాళ్ళు వేసారు, లేదంటే వేరే ఊళ్ళో ఉండే వాళ్ళు వేసారు. పొరుగు నుంచి వచ్చారు. మంచి విపరీతంగా వెయ్యాలని జనసేనకి ఓటు వేయాలని విపరీతంగా వచ్చి వేసి వెళ్ళారు. అతనికి వెయ్యాలనే ఖచ్చితంగా అతనికి వెయ్యాలనే ఓటు ఖచ్చితంగా వచ్చి వేసారు ఓట్లు. ఏ ఊరున్నా సరే ఫ్యామిలీతో వచ్చి ఓటు వేసి వెళ్ళారు. 20,000 కోర్సు పెట్టుకున్నా 30,000 కోర్సు పెట్టుకున్నా వచ్చి ఖర్చు పెట్టుకుని ఓట్లు వేసి వెళ్ళారు. ఆయనకు అపమానంగా వెయ్యాలని ఓట్లు ఏం చూడక్కదు. ఇక్కడ 50,000 ఓట్లు మెజార్టీతో గెలుస్తాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ ఏం గెలుతా? వంకాయ గీత ఏదో బేమజాలక వంకాయ గీత మధులేక వంకాయ గీత ఇక్కడ ఏం పని అవుతుంది. అంటే వైసీపీ వాళ్ళు కొందరికి మాత్రమే డబ్బులు ఇచ్చి కొందరికి అక్కడే పోయింది ఎలక్షన్. అక్కడే పోయింది. వాళ్ళకి ఒకరికి ఒకరికి ఇవ్వపడడం, తండ్రికి కొడుకు ఇచ్చి కొడుకులు డబ్బులు ఇవ్వపడడంలోనే ఎలక్షన్ పోయింది. అక్కడే వన్ సైడ్ అయిపోయింది ఎలక్షన్. ఇంకా బాగా బాగుంది పవన్ కళ్యాణ్కి. అలాగే డబ్బులు ఇవ్వడం వల్ల ఇంకా బాగుంది పవన్ కళ్యాణ్ గారికి. బూత్ లో వంగగీత గారు రెడ్డి టవాలు వేసుకుంటే అది గొడవ పెట్టింది. పార్టీ సింబల్ అని అన్నది. పార్టీ సింబల్ కాదు మేము వేసుకుంటాం తుమ్మాలు అన్నారు. తుమ్మాలు తీయించని గొడవ పెట్టింది ఆవిడ. అలాగైతే బూత్ లో కూడా ఫ్యాన్లు ఉంటాయి కదా, అవి కూడా ఫ్యాన్లు తీసి మా కుర్రాళ్ళు ఫ్యాన్లు తీసేయండి మేము రుణాలు తీసేస్తాం అన్నారు కుర్రాళ్ళు. అంటే ఇంకా వెళ్ళిపోయింది. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి రుణాలు తీయించాడని చెప్పింది అన్నమాట. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా గొల్లపోలు వచ్చారు కదా, చూసారా? చూడలేదు. మళ్ళీ ఆయన వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారు? ఇంకా ఆయన వస్తే ఏ అభివృద్ధి అంటే చేయనండి. ఇంకా నీతోటి కసిగా చేశారు. ఈ పెదాకం పెట్టి ఆయన చెయ్యాలి అభివృద్ధి. అయిందే ఇంకా అయినట్టు. ఇంకా మన ఇట్టం మనం చేసాం. అందరూ ఓట్లు వేశారు. అయిందే ఇట్టం. మళ్ళీ పిఠాపురంలో ఎలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయి నియోజకవర్గంలో? ఇంక పిఠాపురం నియోజకవర్గం ఇంకా వచ్చిన తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఏ సమస్యలు ఉన్నా అయినా తీరుతాడు. ఇంకా ఇక్కడ గొల్లపోల నీటి సమస్య ఉందంటున్నారు కదా, ఆ నీటి సమస్య పురుషోత్తపట్నం అవన్నీ లెవెల్ చేయాలి. వరం గారు అవన్నీ కలిపి ఇద్దరు. మళ్ళీ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన ఏదో చాలా దరిద్రంగా ఉంది. అంటే పథకాలు బాగానే అమలు చేశాను. 175 ఆ మధ్యలో ఏమో పని అవుతాయి. 19 సీట్లు కూడా రావు. పాస్ పుస్తకాల మీద జగన్ గారి ఫోటో అదే వ్యతిరేకం వచ్చింది. అదే వ్యతిరేకం వచ్చింది. భూముల పట్టాల గురించి వ్యతిరేకం వచ్చింది జనానికి. రైతులు కూడా మారిపోయారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలు చెప్తారు కానీ చేయరు అని అంటున్నారు. చేస్తారు వచ్చిన తర్వాత. ఇటు చేయలేదా ఆడు అలాగే చేస్తాడు. ఆయన కంపెనీలు తీసుకొచ్చి పెద్ద కంపెనీలు తీసుకొచ్చి దాని మీద వచ్చి ఆదాయం పెట్టి పెద్దలకి డబ్బు ఇచ్చి అభివృద్ధి ప్రతి పథకం లేదనకుండా చేస్తాడు అన్నమాట. ఇప్పుడు జగన్ ఫ్రీ పథకాల వల్ల నా నుంచి శ్రీలంక అయిపోతే మన చంద్రబాబు ఫ్రీ పథకాలు ఇస్తారు కదా, దాని నుంచి ఏమైపోవాలని అనుకుంటున్నారు? ఏమి ఉండదు. ఈ జగన్ సైడు పథకాలు కంపెనీలు రాదు. ఒక కంపెనీ కూడా రాలేదు జగన్ గడికి. ఆయన కంపెనీలు వస్తాడు. పెద్ద ఫ్యాక్టరీలు వస్తాయి. పెద్ద ఫ్యాక్టరీలు వస్తాయి. ఫ్యాక్టరీలు వచ్చిన వాళ్ళు కంపెనీలు వస్తాయి. డబ్బులు వస్తే మనకు పంచి పెడతాడు. ఏది లేకుండా సైడు చంద్రబాబే ఉంటేనే అభివృద్ధి అవుద్ది. మళ్ళా ప్రపంచం బాగుపడుద్ది. పిఠాపురం పవన్ కళ్యాణ్, అక్కడ చంద్రబాబు, మౌళి కేంద్రంలోని ఇద్దరు ముగ్గురు ఉంటేనే ఒక రాష్ట్రం బాగుపడుతుంది. పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. అంటే ఎన్ని ఓట్ల మెజార్టీలో గెలుస్తాడు? 50,000 ఓట్ల మెజార్టీలో గెలుస్తాడు. అంటే పోలింగ్ బాగా ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ చాలా బాగా జరిగింది. ఎక్కడ గొడవలు కానీ గోడలు కానీ ఏమి లేదు. అంటే కొన్ని దాంట్లో కరెంట్ లేదన్నారు కదా, అది నిజం? కరెంట్ లేకపోవడం మేము ఆలకించలేదండి. అంటే ఏమన్నా వంగగీత గారు రెడ్డతోమలు వేసుకుంటే తీసేయమన్నారట. అది మళ్ళీ పిఠాపురాన్ని జరిగింది. అది మాది గొల్లపోలు. దానిపైన మీరేమని చెప్తారు? మేమేం చెప్తాం? అది కరెక్ట్ కాదని ఏం చెప్తామండి. రెడ్డతోమలు వేసుకుంటే తీసేయమందట. తీసేయమంటే తీసేసాడో లేదో చూడండి. మళ్ళీ వంగగీత గారు గెలుస్తా అంటున్నారు కదా, వంగగీత గారికి గెలిచే అవకాశం లేదంటున్నాను.
అంటే కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి ఇచ్చలేరు అని అంటున్నారు. అనుకుంటున్నారు. మరి మాకు ఇవ్వలేదు. దానివల్ల కొద్దిగా మైనస్ అవుతుంది. ఏమో మైనస్ అవుతా అవ్వచ్చండి, ఏం చెప్తాం, మైనస్ అవుతా అవ్వచ్చు. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. జగన్ గారి పరిపాలనకి అన్నీ ఇస్తున్నాడు, అన్ని పథకాలు అన్నీ ఇచ్చాడు, అన్నీ బాగా జరిగాయి. మరి సీఎం ఎవరవుతాడంటే మనం చెప్పలేం కదా, మావాడు అన్నట్టు. మేము ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉంటాం కానీ మేము పైకి వెళ్ళాం కదా. పవన్ కళ్యాణ్ అవుతాడని చెప్తున్నాం. అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది కదా, దాని గురించి చంద్రబాబు నాయుడు భూములన్నీ మీకు వాళ్ళకి రాశారు, మీరు జగన్ గారు రాశారు, జగన్ గారు తాకట్లెట్టేస్తాడు అంటున్నాడు. మరి అది ఏం చెప్తాం. అంటే 3 రాజధానులు బెటర్ అంటారు, ఒక రాజధాని బెటర్ అంటారు. అంతవరకు మాకు జనరల్ నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఎలా అంటే 3 రాజధానుల 4 రాజధానుల ఒక రాజధాని అన్న అంత పెద్ద ఎత్తులో తెల్ల మాకు. అంటే మేము సామాన్యంగా అంతే చేయలేకపోయేవాళ్ళం. అది 3 రాజధానులు తెచ్చినా 4 రాజధానులు అలాంటి తెచ్చిన చదువుకున్నాడు కనుక. అంటే మేము చదివాం, వానాకాలం చదువు. ఇతను హై క్లాస్ చదువు చదివాడు, అతను అడిగితే చెప్తాడు. 2 గవర్నమెంట్ ఉన్నాయి కదా, చూశారు కదా, ఏ గవర్నమెంట్ రైతులకు బాగా చేశారంటారు? ఈ 2 గవర్నమెంట్లు ఇప్పుడు జగన్ గారు బాగా చేశారు కదా, అన్నీ బాగానే చేశారు, తప్ప ఉందా. ఇంకా అమ్మఒడి ఇస్తున్నాడు, చదివించుకోవడానికి ఇస్తున్నాడు, పింఛనీళ్ళు ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు. ఇంకా మామూలుగా మమ్మల్ని కుక్కుని పెంచాలి ఇతను, ఇంకా బాగా చేయాలండి. పిఠాపురంలో ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు? పిఠాపురాన్ని రోడ్డుకి బైపాస్ వంతులు కావాలంటున్నారు. మా గొల్లపోలు మంచినీళ్ళు కావాలా, సూరంపేట గుంతులు కావాలి, గొల్లపురంలో బెజ్జి ఎవరు బెజ్జి. బస్ స్టాండ్ అక్కడ ఉండేది, మా చిన్నప్పటి నుంచి అక్కడ ఉంది బస్ స్టాండ్. చేశారు దర్బాబు గారు, ఆవిడ కట్టారు. ఇది ఇదే బస్ స్టాండ్, అందులో గేలు తెలిసినాయి. ఈ పాత బస్ స్టాండ్కి వచ్చారు. మాకేమి పెద్ద సమస్యలు ఏమి లేవు. మాకు సమస్యలు ఏమి ఉంటాయి. పంట పొలాలు నీరు సవ్యంగానే జరిగింది. పంటలు కూడా బాబండి ఈ 2 సంవత్సరాలు పెట్టినాయి, బాగానే ఉంది. మాకు పరిపాలన జగన్ గారి పరిపాలన ఏం లోటు లేదు. మరి ఆ పైన ఎలా ఉంటుందో తెలియదు కదా. జగన్ గారి పరిపాలన మాత్రం ఏమీ లోటు లేదు. ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంట. పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, నోట్లోనే చెప్పలేం కానీ గెలడం గెలిచారు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. అంటే ఎంత మెజార్టీతో గెలిచొచ్చు అనుకుంటున్నారు? అంత చెప్పలేము. మళ్ళీ పోలింగ్ జరిగింది కదా, ప్రశాంతంగా జరిగిందా? ఎలాంటి గొడవలు కానీ లేవు. అంటే కొన్ని తాన్లో కరెంట్ కూడా లేదంటున్నారు కదా, బాగా ఉంది. మళ్ళీ వంగ గీత గారేమో నేనే గెలుస్తా అంటున్నారు. గారికి మొదటి వెళ్తుంది పోయింది. మళ్ళీ సీఎంగా అయితే ఎవరు కావాలనుకుంటున్నారు? ఏమైతే ఇదే పవన్ కళ్యాణ్ సీఎంగా సీఎం అదే రాజాదిగా. జగన్ పాలన ఎలా ఉంది? బాగుంది, అయినా మరి ఏది ఓట్లేదు. అంటే కొందరు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉంది కదా, అంటే జగన్ గారి బొమ్మ పాస్ పుస్తకాల మీద ఉంది కదా, దానివల్ల కొందరు వ్యతిరేకత తెలుపుతున్నారు కదా. లేదు, ఈ జగన్ గారి పవన్ కళ్యాణ్. కొందరు వైసీపీ వాళ్ళు కొందరికి మాత్రమే డబ్బులు ఇచ్చి కొందరికి ఇవ్వలేదు అని అంటున్నారు. వైసీపీ వాళ్ళు బాగానే ఇచ్చారు, జగన్ పార్టీ వాళ్ళు ఇవ్వలేదు. శుభ్రంగా ఇచ్చారు, ఎవరికి ఇవ్వలేదు. దానివల్ల వైసీపీ మైనస్ అంటారు. వైసీపీ అయిపోద్ది, వాళ్ళు ఖర్చు వచ్చే డబ్బులు ఏ నోళ్ళు కూడా ఇచ్చేది. ప్యానల్ డబ్బులు ఇవ్వలేదట్నా, వైసీపీ అయిపోద్ది. వైసీపీ ప్యాన్ ఒకటే మరి. అంటే వైసీపీ వేరు ప్యాన్ వేరు అనుకున్నారా? ప్యాన్ అయిపోద్ది బాబు. అంటే వైసీపీ వేరు ప్యాన్ వేరు అనుకున్నాను. ఓకే, వైసీపీ ప్యాన్ రెండు ఒకటే. అలాగే. మన జనసేన గుర్తు ఏది? జనసేన మరి గ్లాసు. జనసేన బాగానే గుర్తు పెట్టుకున్నారు. మళ్ళా అంటే చంద్రబాబు గారు వస్తారనుకుంటారా, జగన్ గారు వస్తారనుకుంటారా? చంద్రబాబే.
అంటే జగన్ గారు ఏమో బాగానే నేను అభివృద్ధి చేశాను అంటున్నారు కదా. చేశాడు, అన్నీ చేశాడు, చేసినా సుఖం లేదు. ఎందుకు సుఖం లేదు అనుకుంటున్నారు? ఈ ఓట్లు వేయడంలోనే, ఈ ఓట్లు వేయడంలో డబ్బులు ఎవరికి ఇవ్వలేదు. తినేశాడు, డబ్బులు భయంగా ఉన్నాడు. అంటే అభివృద్ధి చేశాడా? అభివృద్ధి చేశాడు, చేసిన తినేశాడు, భయంగా పంచిపెట్టేవాడు. డబ్బులు ఇవ్వలేదు అంటారు ఓట్లకి. ఓట్లకి డబ్బులు ఇవ్వలేదు, ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఏదో 100కి ఒక 5 ఎంతమంది వచ్చాయి 100కి. అదే అమ్మఒడి కానీ పింఛన్లు కానీ అందుతున్నాయి. ఆయన ఏ పాటలేదు, జగన్మోహన్. పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అదే మాకు తెలిసినంత మటుకు అయితే మరి పవన్ కళ్యాణ్ గెలుపు. అంటే ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచొచ్చు? అది మాకేం తెలుస్తుంది, మెజార్టీలో ఉంటాడు. అదేంటంటే 8,000 అని చెప్పలేము, మొత్తం మెజార్టీలో ఉంటుంది. పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ మాకు ఇటే అల్లరి అసలు అల్లడి ఏం జరగండి. ఏ ప్రశాంతం జరిగింది, పవన్ కళ్యాణ్ వస్తాడు. ఇక్కడ వైసీపీ వాళ్ళు కొందరికి మాత్రమే డబ్బులు ఇచ్చి కొందరికి ఎందుకనే కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి వేయలేదు అని అంటున్నారు. అది ఉందండి అంతే. దానివల్ల కొద్దిగా మైనస్ అంటారా? వైసీపీకి మైనస్ అయిందండి, అక్కడే మైనస్ అయిందండి. డబ్బులు పంచిపెడితే ఇప్పుడు వాళ్ళు తక్కువ ఇచ్చారు, 10,000 ఇచ్చారు, వీళ్ళు 3,000 ఇచ్చారు. ఆ 10,000 ఇంచుమించుగా అందరికి ఇచ్చారు, ఎక్కువ మందికి ఇచ్చారు. వాళ్ళు కొంతమంది మగలాట తగ్గించారులేండి. అయితే ఎందుకంటే వీళ్ళు మాత్రం కరెక్ట్గా ఇవ్వలేదు, అది కరెక్ట్గా ఇవ్వలేదు, డబ్బులు ఇచ్చారు, ప్రచారం లేదు. మా ఫ్యాన్కి ఏంటన్నా లేడు ఓటు, అది మేము చెప్తాం కదా. మాది ఫ్యాన్ పార్టీయే అయినా పవన్ కళ్యాణ్ వస్తాను. ఎందుకన్నా వాస్తవం చెప్పాలి కదా, మీరు అడిగారు ఇప్పుడు వీళ్ళు ఎక్కడ కాబట్టి. అదనమాట జరిగింది. పవన్ కళ్యాణ్కి ఈ చుట్టూ చూడాలా, గతంలో ఓడిపోయాడు 2 చోట్ల, నెగ్గించాలా అని పట్టుదలతో. అదనమాట డబ్బులు తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్కే వేసారు ఓటు, నేను చెప్తున్నాను కదా. అదే జరిగిన సంగతి. మళ్ళీ పిఠాపురంలో ఎలాంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు బోర్డులోనే ఉన్నాయి. మాకు మంచినీళ్ళు, మాకు కొరకు మంచినీళ్ళు లేవండి. అందరికీ సమస్య ఏంటి, మంచినీళ్ళు లేవండి. ఆ తర్వాత కొంత రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఊళ్ళో రోడ్లు వేసారు కానండి, సైడ్ గ్రామాలకు వెళ్ళి రోడ్లు రోడ్లు వంక ఏమో చూడలేదు. అంటే సామర్లకోట రోడ్డు కూడా బాగాలేదు అంటున్నారు. సామర్లకోట మాది కాదండి, సామర్లకోట కొంతవరకు మాది కానండి, అది పోయలేదండి. ఇంచుమించుగా 10 సంవత్సరాలు బట్టి 15 సంవత్సరాలు బట్టి సామర్లకోట పడడం రోడ్డు పోయలేదు. ఆ రోడ్లే కదండి, ఇప్పుడు ఇది ఉందా, ఈ రోడ్డు పోయలేదు. ఇలాగే ఇది మీకు బోర్డు అక్కడ ఉంటుంది, అక్కడ రాజభవన్ దాకా ఇది పోయలేదు. రోడ్లు అయితే ఏం పోయలేదండి, ఊళ్ళో రోడ్లు పోసారు మున్సిపాలిటీ కూడా. అది జరిగిన సంగతి. మళ్ళీ జగన్ గారి పాలన ఎలా ఉంది? జగన్ గారి పాలన అయితే ఏం తేడా ఏం లేదండి. అదే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి నెగ్గించాలని నెగ్గించాం అంతే. జగన్ గారి పాలన అయితే వాతప్ప ఏం లేదు. నేను ఓపెన్ కట్ చేసాడు, మరి ఆయన వచ్చిన ఆదాయం పెట్టి. అంటే కొందరు పాస్ పుస్తకాల మీద జగన్ గారి ఫోటో ఉన్నందువల్ల కొందరు బాధపడుతున్నారు. పాస్ పుస్తకాల మీద జగన్ గారి ఫోటో వేసుకోవడం కొంచెం తప్పండి. ఎందుకంటే ఇప్పుడు దాకా పాస్ పుస్తకాల మీద ఫోటోలు లేవు, ఈయన ఫోటో వేసుకున్నాడు. ఫోటో వేసుకోకూడదు, యాక్చువల్గా ప్రభుత్వం ఫోటో వేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముద్ర వేయాలి. ఈయన ఫోటో వేసుకున్నాడు. అది చంద్రబాబు నాయుడు గారు చూపించారు ప్రతి మీటింగ్లో. ఇదిగో మీ భూములు మన జగన్ చేతిలో ఉన్నాయి, ఇప్పుడు తాకట్లెట్టు ప్రస్తుతానికి పరిపాలన చేశాడు, నెక్స్ట్ వస్తే మీ భూములు అమ్మేస్తాడు, మీరు ఎవరు అడుగున్నా కూడా కుదరదు, ఇది హక్కు అతనిదే అని చెప్పి పాస్బుక్ తిరిగేసి ఆ ఫోటో చూపించాడండి. అంచేత అది కొంచెం రిమార్క్ వచ్చింది. పెద్ద రిమార్కే, కొంచెం రిమార్క్ కాదు, అది కొంచెం పెద్ద రిమార్క్ వచ్చింది. తర్వాత యువతకి ఏంటంటే యువతకి ఈ డిఎస్సి ఒకటి జరిపించలేకపోయాడు, ఎలక్షన్ కోడ్ అడ్డేసింది కదా. ఆ తర్వాత అది పథకాలేమో ఇప్పుడు ఇక నిర్ణయాలతో ఈ పథకాలు కొన్ని ఆపేశారు. వీళ్ళు ఎలక్షన్ కోడ్ వీళ్ళు ఆపేశారు, పెన్షన్ ఒకటే ఇచ్చారండి, మిగతా పథకాలు కొన్ని ఆగిపోయి కదండి. ఇప్పుడు 4-5 పథకాలు స్కూల్ పిల్లలకు సంబంధించింది అయితేనే ఇంకా ఏదైతేనే ఏ చెప్తున్నారో అవన్నీ ఇప్పుడు రిలీజ్ చేశారు నిర్ణయాలని. అది కొంచెం బ్యాడ్ వచ్చింది. అన్ని పథకాలు అందాయా మరి? బ్రహ్మాండంగా అంది, అందపడండి, పథకాల్లో తేడా ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంది జగన్ పరిపాలన అయితే. మళ్ళీ టీడీపీ ఏమో మళ్ళీ అంతకన్నా డబుల్ పథకాలు ఇస్తా అంటుంది కదా. ఏమో మరి గతంలో ఇవ్వలేదు కదండి, గతంలో ఇవ్వలేదండి. 2000 చేస్తారంటారా ఆ పథకాలకి? ఏమో దయ్యా ఏం చేస్తాడు, చేస్తాను అన్నాడు, చేయొచ్చు చేయకపోవచ్చు, ఏం చెప్తాండి. గతంలో చేయలేదు. రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, 2 సంవత్సరాలు వచ్చి 3 సంవత్సరాలు ఎక్కడేసాడు. డ్వాక్రా రుణమాఫీ చేస్తానంటే చేయలేదు. మరి ఇప్పుడు చేస్తానంటున్నాడు, మరి చేయొచ్చు మానచ్చు, ఏం చెప్తాండి. వాళ్ళ ఇష్టం, ఒక చేయకపోతే మనం చేసేది ఏం లేదు కదా, మళ్ళీ ఎన్నికల దాకానే. అదనమాట. అయితే సీఎంగా అయితే ఎవరు కావాలనుకుంటున్నారు? ఎవరు కావాలనుకుంటే ఏం చెప్తాండి, మరి ఎవరు ఎక్కువ బాగుందో. ఇక్కడ మాత్రం మీరు పవన్ కళ్యాణ్ గురించి అడిగారు, చెప్పాము. సీఎం గురించి మాకు తెలదు. ఏంటంటే రాష్ట్రం అంతా మేము గ్యాదరింగ్ చేయలేం కదా, ఈ నియోజకవర్గం మనుషులు కాబట్టి మాకు ఇక్కడ ఓడిన సార్లు ఏంటంటే పవన్ కళ్యాణ్ మొత్తం ఫుల్ మెజార్టీతో. అంటే
కొద్దిగా ఈ వీళ్ళు సీఎం అయితే బాగుంటుందా అని అనుకుని ఉంటారు కదా కొద్దిగా. ఏమండి సీఎం ఎవడైనా రాష్ట్రాన్ని డెవలప్ చేసి కూడా ఎవడన్నా ఉంటే మంచిదే. మనకి ఎవడో కలిపి పోయిన మెట్టడో. ప్రస్తుతానికి అయితే జగన్ పరిపాలన ఏమీ ఎవరికి ఆటంకం ఏం లేదండి. శుభ్రంగా తిన్నా 2 చేతులతోటి తింటున్నాం. రేట్లు పెరిగాయి, అన్నీ పెరిగాయి రేట్లు. భూములు పెరిగాయి, స్థలాలు పెరిగాయి, బంగారం పెరిగింది, అన్నీ పెరిగాయి, కూలి పనులు పెరిగాయి. మరి దాంతోపాటు అన్ని నిత్యావసర వస్తువులు పెరిగాయి అంటే దాన్ని ఎవడు కంట్రోల్ చేస్తాడండి? ఎవడు కంట్రోల్ చేయలేడు కదా. కాలం ముందుకు పోతుంది, వెనక్కి వస్తలేదు, ముందుకు పోతే అన్నీ పెరుగుతాయి. అని చేత ఏంటంటే పరిపాలన అయితే ఏం తేడా లేదు. ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ చూడాలి జనం. బాగా అభివృద్ధి చేస్తానంట పవన్ కళ్యాణ్ గారు. చేస్తానని మాట ఇచ్చారు కదా. మరి నేను పరిపాలన తీరుని మారుతాను మీకు అన్నీ. కొన్ని వాగ్దానాలు చేయడండి. ఆ దొగ్గాళ్ళ స్టేరీ కట్టిస్తాను, గొల్లపూలకి ఇది చేస్తాను, అదే ఏదో అన్నట్టు పథకాలు నేను సరి చూడలేదు. కానీ మొత్తం మీద మార్పు వచ్చిందండి ఇక్కడ మాత్రం. ఇక్కడ మాత్రం అంటే ఈ లోకల్ వాళ్ళే వచ్చి ఓటేసారా లేదంటే వేరే దూరం నుంచి కూడా వచ్చి ఓట్లు వేసారా? దూరం నుంచి వచ్చారే. దూరం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్కి వేసారండి ఓటు. ఏంటంటే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఓటు వచ్చారు ఇక్కడికి ఓటేనాకి. బెంగళూరు నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇతర దేశాల నుంచి వచ్చారు. మా పిల్లలు వచ్చారు. మా పిల్లలు కూడా మా మాట అడగలేదు. పవన్ కళ్యాణ్కి వస్తామన్నారు, అయితే వేసుకుంటాం మేమంటాం. వాళ్ళ ఇష్టం. వాళ్ళ డబ్బులు వచ్చిపోయి మనమే వచ్చారు. వాళ్ళు 10,000 వచ్చిపోయిన వాళ్ళు వచ్చే మరి మా మాట వాళ్ళకి ఇంతారా వాళ్ళకే వేసారు.